నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన మనసులో దాగిన మమత అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఏప్రిల్ 2016లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. చీకట్లు విడిపోతూ తెలతెలవారుతున్న వేళ, వసంత, అమ్మాయి వసంత లేని ఓపికని కూడేసుకుని సాధ్యమైనంత వాయి పెంచి పిలుస్తోంది వరమ్మ. పూర్వాశ్రమంలో వరలక్ష్మి నడుం మీదున్న మగని చెయ్యి పక్కకు తోసి విసుక్కుంటూ లేచి వచ్చింది వసంత నిద్ర మంచం మించి. ఏం కొమ్మ మునిగింది? అర్ధరాత్రి గొంతు చించుకుంటున్నారు. బహువచనం మినహా అత్తగారిని ఏ రకంగానో మాన్యించటం ఎప్పుడో మానేసింది వసంత. తెల్లవారుస్తున్నట్టుందే వసంత, కాకులు అరుస్తున్నాయి. ఇంకా ఆలస్యమైతే సమయానికి పని తేవలేదని హడావుడి పడతావని బెరుగ్గా అంది ముసలావిడ. అప్పుడు చూసింది గడియారం వంక. 5 దాటిపోయింది. నీళ్లు చల్లినట్లు కోపమైతే ఉపశమించింది, కానీ మాటల్లో విసురు తగ్గల. ఓ, అన్నీ మీకే కావాలి, మీరు చెప్తే కానీ తెలీదా నాకు? కుచ్చిళ్ళు బొడ్డును దోపుకుంటూ వచ్చేసింది యువతలకి. వెళ్తూ అనుకుంది లోపల, వెధవది బాగా నిద్ర పట్టేసింది, ఈవిడ కానీ లేపుండకపోతే చచ్చుండేదాన్ని అని. ఇక నేరుగా పనిలోకి దిగిపోయింది వసంత. కాలం ముందుకు వెళ్ళిపోయి ఎన్నెన్ని వసతులు అమెరితేనేమి, ఇల్లాలి శ్రమ తగ్గిన వారా పని రెట్టింపు అవుతూనే ఉంది. మోగే అలారం మీద ఓ మొట్టు మొట్టి మొహం మీద దిండేసుకుని మరీ కళ్ళు విప్పటానికి మొరాయించే పిల్లల్ని తట్టి తట్టి లేచేదాకా పోరాడి ఏ మిషన్ లేపుతుంది? ఏ పనిముట్టు చేయలేని పనులు ఎన్నుంటాయని పిల్లలకి బ్రష్ల మీద పేస్ట్ కూడా వేసి పెట్టాలి, గీజర్ ఆన్ చేయాలి, పాలు కాచాలి, భర్తకి కాఫీతో పాటు పేపర్ అందించాలి, బాత్రూమ్ తలుపు మీద టవల్ వేసి స్నానానికి వెళ్ళమని ఒక్కొక్కళ్ళని తోసి పంపించాలి. ఈలోగా పని మనిషికి అంట్లు పడేసి ఆవిడ గారికి కావలసిన స్క్రాచ్ బైట్లు, విమ్ము బార్లు, సబీనా పౌడర్లు అందించాలి. ఈ పనులన్నీ ఏ యంత్రం చేస్తుంది? ఈ కామాలేని పనుల మధ్యన అమ్మాయి వసంత అంటూ అత్తగారి పిలుపు ఒకటి. విసుగొచ్చిందంటే రాదు మరి, కానీ తప్పదు. వెళ్ళింది వసంత అత్తగారి గదిలోకి. నోరు చిరాగ్గా ఉందే, నిస్సహాయంగా అంది ముసలామె. కాలకృత్యాల కోసం ఆవిడ్ని బాత్రూమ్ దాకా చెయ్యి సాయం ఇచ్చి నడిపించాలి. నిప్పుల మీద నుంచున్నట్టు ఆ 10 నిమిషాలు అక్కడే నిల్చుని ఆవిడ్ని మళ్ళీ మంచం మీదకు చేర్చి యువతల పడింది వసంత. మళ్ళీ ఉరుకులు పరుగులు మొదలు. బ్రేక్ఫాస్ట్ టైం. ఆ మాట ఎత్తాలంటేనే భయం వసంతకి. కొడుక్కి ఇడ్లీ వద్దు, అమ్మాయికి జీడిపప్పు ఎక్కువ వేసిన ఉప్మా కావాలి. ఆయన గారికేమో నూనె తక్కువ వేసింది ఏదైనా సరే. ఎవరిష్టం వాళ్ళదే. రాజీ పడరో పట్టాన. అలకలు, మొండితనాలు, బెదిరింపులు, వీటితో బోలెడు సమయం వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళని బతిమాలి, ఒకళ్ళని కోప్పడి, ఇంకొకళ్ళకి సర్ది చెప్పి, మరీ మంకుతనం చేస్తే వాళ్ళు కోరిందే చేసి పెట్టి, మొత్తానికి టిఫిన్ల కార్యక్రమం పూర్తయిందనిపించేసరికి తాతలు దిగొస్తారు. ఎవరి బాక్సులు వాళ్ళకి సర్ది పట్టడం ఇంకో పర్వం. అది పూర్తయితే ఇక ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళే హడావుడి. వసంతకి అసలైన టెన్షన్ టైం అదే. సరిగ్గా బయలుదేరడానికి కాస్త ముందు మొదలవుతుంది. స్టేషన్ వచ్చే ముందర బండి దిగాల్సిన ప్రయాణికులు కంగారు పడతారే, అట్లా కాళ్ళు తొక్కుకుంటారు అందరూ. సీనియర్ ఇంటర్ వెలిగిస్తున్న సుపుత్రుడు ఆదిత్య అప్పటి వరకు సెల్ను వదలకుండా ఆరాంగా మిత్రులతో కబుర్లాడి అప్పుడు మొదలు పెడతాడు వెతకటం. నా సైన్స్ రికార్డు కనిపించట్లేదు, ఎవరు తీశారు అంటాడు. గదులన్నీ కేలికేసి అందరి మీద కస్సుబుసులాడి ఇల్లంతా ఓ కోలికి తెస్తుంటాడు. వసంత భర్త ఆదిశేషు గొప్ప మతిమరుపు ప్రొఫెసర్. ఆయన వెంట వెంట ఉండి హెచ్చరిస్తూ ఉండకపోతే లుంగీ మీద షర్టు తొడిగేసుకుని 2 కాళ్ళకి 2 రకాల సాక్స్ వేసుకుని హాయిగా బయటికి వెళ్ళిపోగల పరధ్యానం మనిషి. ఇక కూతురు అరవింద చెప్పుల్లో కాళ్ళు పెట్టి మరీ అరుస్తుంది. అమ్మా, నా చున్నీ చిరిగిందే, చప్పును కుట్టిస్తావా ప్లీజ్ అంటూ. మొత్తానికి అవసరాలన్నీ తీర్చి అందరినీ పంపించింది వసంత. వీధి తలుపు గడియపెట్టి ఉస్సునంటూ వెనక్కు తిరిగింది. ఇందాక తాగుతూ తాగుతూ వదిలేసింది సగం కాఫీ డైనింగ్ టేబుల్ మీద. కప్పులో కాఫీ గిన్నెలో పోసి తిరిగి వెచ్చబెట్టుకోబోతూ గతుక్కుమంది. పెద్దామెకి పాలన్నా ఇవ్వలా. అయ్యయ్యో, నా మతి మరుపు పాడుగాను
సొమ్మసిల్లిపోయిందో ఏమో. కంగారుగా గిన్నెలో పాలు గ్లాసులోకి వంచుకుని పరిగెత్తుతున్నట్లే వెళ్ళింది అత్తగారున్న గదిలోకి వసంత. నిజంగానే నీరసానికి గావును ముడుచుకు పడుకునుంది ముసలావిడ. జాలి లాంటిది రాబోయింది వసంతకు. దాన్ని పక్కకు నెట్టేస్తూ కోపం ముంచుకొచ్చింది. ఏం ఉత్త పుణ్యానికి వసంత వసంత అని ఎప్పుడు గీ పెడుతూ ఉంటారుగా, పాలిమ్మని ఒక్క మాట అడగడానికి గొంతుపోయిందా? మండిపడింది వసంత. అది కాదే, పనుల మధ్యలో పిలిచి విసిగించటం ఎందుకని గొణిగింది వరమ్మ. ఉద్ధరించారు. ఏ శోష వచ్చి పడిపోతే మళ్ళీ నేనేగా నెత్తి మొత్తుకుంటూ సేవలు చేసి తగలడాల్సింది. ఆవిడ కూర్చోటానికి సాయం చేసి గ్లాసు చేతికి అందిస్తూ అంది వసంత నేరం ఆరోపిస్తున్నట్లుగా. గ్లాసులో పాలు ఒక్క గుటక వేసింది వరమ్మ. నువ్వు కాఫీ అన్నా పూర్తిగా తాగావుటే అంది కోడల మొహంలోని అలసటను గుర్తించినట్టు. ఆ మాటలోని వాత్సల్యం ఒక్క క్షణం గుండెను కదిలించినా గుర్తించినట్లుగా మొహం పెట్టి, తాగక చేస్తానా? అయినా ప్రతిదీ ఆరా తీయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. తాగండి, నాకు అవతల బోలెడంత పని తగలడింది అంది వసంత విసుగ్గా. గటగటా తాగే శక్తి లేదు వరమ్మకి. 4 చుక్కలు చప్పరించినట్టుగా మింగుతుంది. కాస్త అసహనంగా, కాస్త పోన్లే పాపం అన్నట్టుగా ఆ 10 నిమిషాలు బాధ్యతగా నిలబడుతూ ఉంటుంది వసంత. పలహారం ఏమిటి చేశావే? కోడలి విదిలింపు గుర్తున్నా మాట్లాడకుండా ఉండలేదు వరమ్మ. 24 గంటలు ఆ మంచాన్ని అంటి పెట్టుకుని ఉంటుందేమో. మనిషి కనపడితే చాలు వాపిరిగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది పాపం. ఒక్క రకమా చప్పును చెప్పడానికి? నా నెత్తిన 4 బాసులు, 3కి 3 ఐటెంలు చేసి పెట్టాను. ఇదిగో మీకు ఇంకొక వెరైటీ చేసి పెట్టాలి ఇప్పుడు అంది రవ్వంత విసురుగా. నొచ్చుకున్నట్టు కించపడుతున్నట్టు అంది వరమ్మ. వద్దులేవే, మళ్ళీ ఏం అవస్థ పడతావు? ఉన్నదేదో పెట్టే తినేస్తాను. అవును పాపం, ఏది పెడితే అది తినేస్తారు. ఆ తర్వాత నవం లేక చెంపలు లాగేస్తున్నాయని గోల పెడతారు. వద్దమ్మా వద్దు, మీకు ఆ నొప్పి వద్దు, నాకు ఆ నింద వద్దు. కాఫీ గ్లాసు తీసుకువెళ్ళిపోతూ అంది వసంత. గోధుమ రవ్వ వేయించి గుజ్జన గూడులా వండి పళ్ళెంలో పెట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్ళబోతోంది. వసంత గారు పిలిచింది పక్కింటి మీనాక్షి మధ్యనున్న ప్రహరీ గోడ మీదుగా. ఒక్క నిమిషం, అత్తయ్య గారికి ఇది పెట్టేసి వస్తాను అంది వసంత. ఆవిడ పట్టుకుంటే వదలదని తెలుసు. ఈ లోపల పళ్ళెంలోది కాస్త చల్లారిపోతుందని తెలుసు. చల్లారిపోతే సహించక తినలేరావిడ అంది వసంత ఆవిడ వంక చూస్తూ. అబ్బా, మీ అత్తగారి సుతారాలకి ఏ లోటు రాదు కానీ ఒక్క మాట విని వెళ్ళండి అంది మీనాక్షి చనువుగా మొహమాట పెడుతూ. చెప్పండి ఆగింది వసంత. జింఖానా గ్రౌండ్లో చినజీయర స్వామి గారు కిందటేడు చేస్తున్నట్లే మహాలక్ష్మి యాగం చేస్తున్నారట. ఇవాళ రేపే చివరి రోజులు. మధ్యాహ్నం వెళ్ళొద్దాం, వస్తారా అడిగింది మీనాక్షి. క్రితం ఏడాది వెళ్ళింది అక్కడికి. ఎంత ఆనందం అనిపించిందో. విపరీతమైన జనం, అందరి కళ్ళను నిమీలితం చేస్తున్న భక్తిభావం, తన్మయత్వం, పవిత్రమైన వస్తువులతో మరింత పవిత్రంగా ఆగుపడుతున్న యజ్ఞవేదిక, పండితుల వేదఘోష, పురోహితుల మంత్రోచ్చాటన, వెల్లి విరిసే ఆధ్యాత్మిక శోభ. అవన్నీ పరవశంగా వింటూ చూస్తూ ఉంటే ఆత్మతో సహా తనువంతా పునీతమైనట్లు గొప్ప అనుభూతి. రావాలనే ఉంది కానీ నాకెలా కుదురుతుంది చెప్పండి? అత్తయ్య ఒంటరిగా ఉంటారు కదా నిస్సహాయంగా నిట్టూర్చింది వసంత. మరీ చూద్దామండి వసంత గారు, ఏ కోడలికైనా అత్త లేకుండా ఉంటుందా? ఆ అత్త మంచం ఎక్కకుండా ఉంటుందా? అందుకని ఎన్నాళ్ళని మీ సరదాలన్నీ చంపుకుని ఆవిడకి కాపలా ఉంటారు చెప్పండి అంది మీనాక్షి విడ్డూరం సుమా అన్న ధ్వని వినిపించేటట్లు. మరేం చేయమంటారు? ఆదివారం అన్నా కాదాయే, పిల్లలను ఆయన్నో ఆవిడ్ని చూసుకుంటూ ఉండమనటానికి నిరాశగా అంది వసంత. నేనొకటి చెప్పనా అని వసంత చెప్పండి అని అడమియకుండానే, మా ఇంటికి వస్తూ ఉంటుందే కల్పకం, నా స్నేహితురాలు. తన అత్తగారు కూడా ఇలానే మంచం మీదే ఉంది 2 ఏళ్ల బట్టి. తను మీలా ఇంటికి అంకితమైపోయిందనుకున్నారా? ఓహో, అత్తని ఇంట్లో పెట్టి ఇంటికి తాళం పెట్టి హాయిగా షికార్లకి షాపింగులకి తిరిగేస్తూ ఉంటుంది. అమ్మో అంది వసంత. ఏమవుతుంది అన్నానని కాదు కానీ వసంత గారు, మీరు మరీ అమాయకులండి. ఏడాది నుంచి హెచ్చు తగ్గు లేకుండా మంచం మీదే ఉంటున్న మనిషి ఓ 2 గంటల పాటు మీరు చూసుకున్నంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చేస్తుందంటారా?
ఏం పర్వాలేదు కానీ నా మాట విని తయారవ్వండి జబర్దస్తిగా అంది మీనాక్షి. చూస్తాను అయోమయంగా తాలూపింది వసంత. ఆలోచనలో పడింది వసంత. అత్తగారికి టిఫిన్ తినిపిస్తూ కూడా ఆలోచనే. మీనాక్షి అలవోకగా సెలవిచ్చిన సలహా గురించి చప్పరిస్తున్నట్టుగా దవడలాడిస్తూ తింటున్న అత్తగారిని సాలోచనగా చూసింది వసంత. పాపం అత్తగారు మంచిదే, తన్నంతగా ఎప్పుడూ ఆరడి పెట్టలేదు. 80 ఏళ్ళొచ్చినా ఆ మాయదారి పక్షవాతం వచ్చే వరకు తిరుగుతూనే ఉండేది. చిన్న చితక పనులు చేసి పెట్టేది తనకి సాయంగా. తనెక్కడికి వెళ్ళినా వద్దనేది కాదు. వచ్చేదాకా ఇల్లు చూసుకునేది. మిగులు తగులు పనులుంటే పూర్తి చేసి పెట్టేది. ప్రాణం అప్పుడు ఎంతో హాయిగా ఉండేది. ఈవిడిట్లా మంచం ఎక్కటం కాదు కానీ తనే ఇంటికి కాపలా కుక్క అయిపోయింది ఇప్పుడు. నువ్వు పలహారం చేసావుటే వరమ్మ ఆప్యాయంగా ప్రశ్నించింది. అబ్బబ్బా మీకు అక్కర్లేంది లేదు బాబు విసుక్కుంటూ లేచింది వసంత పళ్ళెం పట్టుకుని. ఇక చిందరవందరగా ఉన్న ఇల్లు సర్దుతున్నంతసేపు, మిగతా ఇంటి పనులు ముగుస్తున్నంతసేపు గందరగోళంగా ఉన్న మనసులో వెళ్ళటమా మానటమా అని గుబ్బిసలాడుతూనే ఉంది వసంత. తీరా ప్రహరీ మించి మీనాక్షి వస్తున్నారా అని మరోసారి హెచ్చరించేసరికి చటుక్కున ఓ నిర్ణయానికి వచ్చేసింది. ఆవిడన్నట్లు జరిగిపోయిన రోజులు తిరిగి వస్తాయా? ఎంతకాలమని ఓ సరదా చట్టుబండలు లేకుండా ఈ అత్త మహాతల్లి కోసం ఇంటిని వదలకుండా గబ్బిలంలాగా వేళ్లాడేది. మనిషి కాదు తను మాత్రం. వస్తున్నా అన్నట్లు తాళ ఊపేసింది వసంత. తను భోంచేసింది, అత్తగారికి తినిపించేసింది. నువ్వు అన్నం తిన్నావుటే పలకరించింది వరమ్మ ఆప్యాయంగా. విసుక్కోలేదు వసంత. తిన్నాను అంది ముభావంగా. చకచక మంచి చీర కట్టుకుంది. తలుపులన్నీ జాగ్రత్తగా బోల్టులు పెట్టింది. మంచం పక్క అత్తగారికి అందేలా మంచినీళ్ళ గ్లాస్ పెట్టింది. గదిలో నుంచి వచ్చేస్తూ గుమ్మం దాటే ముందర వెనక్కు తిరిగి చూసింది మరోసారి. మాగన్నుగా కళ్ళు మూసుకుని పడుకుంది వరమ్మ. మనసెందుకో కలుక్కుమంది వసంతకి. తను సాయం చేస్తే గానీ పక్కకి కూడా తిరగలేదావిడ. ఏదైనా అవసరమైతేనో తను లేనప్పుడు దారికడ్డంగా పడి ఉన్న నిస్సహాయ జీవిని కాలితో పక్కకు తోసి ముందుకు వెళ్ళిపోతున్నట్లు, తప్పు చేస్తున్నావు అని చూపుడు వేలెత్తి ఎవరో తనని మందలిస్తున్నట్లు అపరాధ భావన. ఒక్క క్షణం అలాగే నిలబడి వెనక్కి వచ్చేసింది వసంత. మంచి చీర విప్పేసి మామూలు చీర చుట్టేసుకుంది. పెరటి తలుపు తీసి కనిపించిన మీనాక్షికి తను రావటం లేదని చెప్పేసింది. అదేమిటన్న ప్రశ్న ఆవిడడిగే సందేయకుండా తలుపు వేసేసింది. చేతుల్లో మొహం దాచుకుని చాలాసేపు అలానే కూర్చుండిపోయింది సోఫాలో. సాయంత్రమైంది. ఆదిశేషు ఆఫీసు నుండి వచ్చాడు. మంచం మీద కుప్పలా పడి ఉన్న సిల్కు చీర చూసి, రాణిగారు ఏ విహారం చేసి వచ్చారేం అని మేళమాడాడు. నిండుగా గాలి నింపిన బెలూనుని గట్టిగా అదిమి బరస్టు చేసినట్టు గయ్యమంది వసంత. నా మొహానికి వినోదాలు విహారాలే తక్కువ అంది. కామ్ అయిపోయాడు ఆదిశేషు. నవ్వబోయిన పిల్లలు గప్చుప్పుగా ఉండిపోయారు. భార్య బుసబుసలకు కారణం ఏమిటి అని కానీ, దాన్ని తగ్గించడం ఎలాగా అని కానీ అస్సలు ఆలోచించలేదు ఆదిశేషు. అతనికి తెలుసు వసంత కోపం తాటాకు మంట అని. అతను అనుకున్నట్లే ఇంకాసేపట్లోనే అలకఛాయలు పోయేలా మొహం కడిగి తుడిచేసుకుని, ఇందాకటి తన రొసరొసలకు బిడేపడుతున్నట్టుగా కాస్త తల ఉంచుకుని అందరికీ టీ చేసి తీసుకొచ్చింది వసంత. నలుపును చెదరగొడుతూ తెల్లవారుతున్న మరో ఉదయం. తట్టి లేపినట్లు కళ్ళు తెరిచింది వరమ్మ. పరిచయం లేని వారెవరో తనని రారమ్మని తొందర పెడుతూ లాక్కు వెళ్తున్నట్లు అనిపించింది. వసంతా అని గట్టిగా పిలవబోయింది భయంగా. గొంతు పెగల్లేదు. శక్తి కొద్దీ లేవటానికి ప్రయత్నించి బలంగా తీసుకున్న ఊపిరిని చివరిసారి వదిలేస్తూ పక్కకి ఒరిగిపోయింది. మరి లేవలేదు వరమ్మ. అలవాటుగా పని మధ్యలో చెయ్యి వీలు చేసుకుని గదిలోకి వచ్చిన వసంతకి కట్టే కనిపించింది అత్తగారు. బాధ? అది విచారమా? లేకపోతే మోస్తున్న భారం నుంచి విముక్తి లభించిన సుఖానుభూతా? ఏమో, ఏదో చెప్పలేని భావం చుట్టేసింది ఓ క్షణం వసంతని. అంతలోనే తెప్పరిల్లుకుని అత్తయ్య అంటూ కెవ్వున కేకేసింది. పండుటాకు రాలిపోయింది. ముసలి ఒగ్గు అయినా సరే మరణించింది అనగానే ఎవరికైనా బాధ కలగటం సర్వసహజం. అయితే ఆ విచారంలో మిగలమగ్గిన పండు తొడిమి నుంచి రాలకుండా ఉండదు కదా అనే వైరాగ్యం కించిత్ కలుస్తుంది. వరమ్మగారు పోయిందన్న వార్త తెలిసి ఇంటికొచ్చిన బంధువులందరిది అదే ధోరణి.
మిత్రులు పరిచయస్తుల పరామర్శల్లోనూ దాని స్పర్శ. రక్త సంబంధీకులకు మాత్రం కళ్ళు తడిబారుతున్నాయి. వసంత నిర్లిప్తంగా ఉంది. యథావిధిగా కర్మకాండ జరిగింది. పుణ్యావచనం, నారాయణ నామస్మరణతో ఊరిబంతి, ఆశీర్వచనాలతో 11వ రోజు తతంగం సమాప్తమైంది. దీపాలు పెట్టే వేళకు ఇంట్లో 4 మాత్రమే మిగిలారు. మర్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. మామూలు ప్రకారం ఆదిశేషు షేవ్ చేసుకోవటం మర్చిపోయి స్నానం చేసేశాడు. వసంత హెచ్చరికతో ఆ పని పూర్తి చేసి మళ్ళీ స్నానం చేశాడు. మామూలుగానే నా ప్రాక్టికల్ నోట్స్ ఎవరు తీశారంటూ ఆదిత్య గంతులేశాడు. ఇవాళ సబ్మిట్ చేయాలి. నా ఫిజిక్స్ నోట్స్లో డయాగ్రామ్ గీసి పెట్టవా అమ్మా, ప్లీజ్ 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 అమ్మా అంటూ తల్లిని కదలనీయకుండా వినతిపూర్వకంగానే గౌరవ చేసింది అరవింద. ఇంత హడావుడి నడుమున వసంత మనసును సన్నగా మెలిపెడుతోంది. ఏమిటది? అందరిని బయటకు పంపేశాక కకావికలమైపోయిన ఒక్కో గది సర్దుకుంటూ వస్తోంది వసంత. 2 బెడ్రూమ్లు సరిచేశాక 3వ పడక గదికి వచ్చింది. అత్తగారి మంచం ఉండేది అక్కడ. దాన్నిప్పుడు ఎత్తి గోడకు పెట్టేశారు. దక్షిణం వైపున్న కిటికీ తలుపులు ఆవిడికి చలి వేస్తుందని ఎప్పుడూ వేసే ఉంచేవారు. భారమైన మనసుతో ఆ తలుపుల్ని తెరిచింది వసంత. చల్లని ఓ గాలి తెర మెల్లగా లోపలికి ఉరికింది. మృదువుగా చెంపలని మెడని తాకింది. తాకిన ఆ స్పర్శ కంఠం విప్పి, ఫలహారం చేశావుటే వసంత అంది. అప్పుడు అర్థమైంది వసంతకి అప్పటిదాకా తనను వేధించిన లోటేమిటో. వధువుగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి భర్తతో కంటే పిల్లలతో కంటే అత్తగారితో కలిసి ఉన్న సమయమే ఎక్కువ. చిరకాలంగా ఎంతో సన్నిహితంగా మసలిన మనిషి దూరం అయిపోతూ మిగిల్చిన వెలితి అది. అప్పటి వరకు కడుపులో దాక్కున్న గుబులు కరిగి తెరలుగా పైకూబికి రాగా కింద కూలబడి చేతుల్లో మొహం దాచుకుని బావురుమంది వసంత. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.